Welcome to Money Glitz Telugu. Today we are talking about continuation and reversal patterns. These are the important things in the price action trading. So I'm going to show you guys some of the patterns. అవి ఎలా ఉంటాయంటే లిటరల్గా ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద ప్యాటర్న్. So I'll be showing you guys this. So these are some reversal and continuation patterns. Which is our first thing, the double top thing, ante price will make a similar high or perhaps a smaller high or something like this. 1 2 peak 2 and you can take a trade out here mid level la తీసుకొని కిందకి పంపించచ్చు ఒకవేళ if you're going on short or something, or you can exit here something. If you are in long trade you can exit over here. అలానే సిమిలర్గా కింద కూడా డబుల్ బాటమ్ అని అంటారు. డబుల్ బాటంలో ప్రైస్ విల్ బీ మేకింగ్ సిమిలర్ లోస్, అంటే ఇక్కడ కానీ అండ్ ద ప్రైస్ బౌన్సెస్ లైక్ దిస్. వన్స్ ద పీక్ అవుట్ హియర్ మిడ్ లెవెల్లో పైనకి వెళ్ళింది అనుకో, యూ కెన్ యాక్చువల్లీ టేక్ అ ట్రేడ్ ఫ్రమ్ దాట్. సో ద సెకండ్ ప్యాటర్న్ ఈజ్ ది హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్. అంటే price will be making three highs like this. One a major high and two are mid level or similar compared to this one and this one, like this one. Example is Bitcoin. Yeah, this is a head and shoulders pattern. చూసారా, ఇక్కడ ఒక హై చేసింది, ఇక్కడ ఒక హై చేసింది, కాకపోతే ఇక్కడ లో హై చేసి కిందకి వెళ్ళిపోయింది. సో మీరు ఎలా ట్రేడ్ చేయగలుగుతారంటే, ఇక్కడ ఈ బాటమ్ ఉన్నదా అండి, ఈ బాటమ్ని కంపేర్ చేస్తే ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో దిస్ వన్, యూ కెన్ టేక్ అ ట్రేడ్ టువర్డ్స్ డౌన్ సైడ్. సిమిలర్ లెంత్ పోతుంది అక్కడి నుంచి. ఇట్స్ లైక్ 50%, రైట్? సో ఇక్కడ నుంచి కౌంట్ చేసుకున్నా కూడా like towards the downside it's like 50 or 60%. సిమిలర్గా పర్సంటేజ్ ఉంది. వన్స్ ది బ్లోస్ గెట్ బ్రోకెన్ అవుట్ ఇక్కడ కానీ యూ కెన్ టేక్ అ ట్రేడ్ టువర్డ్స్ డౌన్ సైడ్. అలా అని నేను రికమెండ్ చేయను యూ ట్రేడ్ ఓన్లీ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ద నెక్స్ట్ థింగ్స్, ద రైజింగ్ వెడ్జెస్, the double bottoms which I have explained earlier, the reversal, same inverse head and shoulders la kinda kuda inverse head and shoulders ani untadi, and the falling wedges and the bullish rectangle, bullish pennant, rising wedges, bearish rectangle, bearish pennant. So these are some of the continuation and reversal patterns. So examples తీసుకుందాం కిందికి వెళ్తే this is an inverse head and shoulders pattern. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఇక్కడ చూసారా, రివర్సల్ హెచ్ఎస్ అని ఉన్నది చూడండి. ఇట్స్ సిమిలర్ టు దిస్ థింగ్, రైట్? ప్రైస్ ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసిందో ఇట్ వెంట ఆఫ్టర్ దాట్. సో దీన్ని ఎలా ట్రేడ్ చేయగలుగుతాం మనం? ఐదర్ యూ కీప్ అ ట్రెండ్ లైన్ ఫ్రమ్ హియర్, ఇట్లా అని ఎల్లో లైన్ ఉంది కదా, or you can trade like this పైనకించి. if you want to keep a trend line like this, whenever the price breaks out over here and pull back, అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఐదర్ దిస్ వే ఆర్ కీప్ అ నెక్ లైన్ లాంటిది ఒక తీసుకున్నా కూడా, ఇఫ్ యూ కనెక్ట్ ఆల్ ది హైస్ లైక్ దిస్ yellow line, you can actually take a trade out here and you can ride the wave till the high if you want to, or you can keep a support trend line from the bottom like this, like ఇక్కడ మొత్తం కనెక్ట్ చేస్తే సపోర్ట్ ట్రెండ్ లైన్ తీసుకొని, and you can be in the trade until the support trend line breaks out. Either you can exit out here, this one, or you can take a support trend line trade. నెక్స్ట్ థింగ్, ఇది మనం మాట్లాడుకున్నాం కదా, విచ్ ఈస్ ద హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ విచ్ వీ టాక్డ్ ఇన్ బిట్కాయిన్ ఎర్లియర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ద రైజింగ్ వెడ్జ్. సో రైజింగ్ వెడ్జ్లో ప్రైస్ విల్ బీ మేకింగ్ లైక్ సిమిలర్ హైస్, సిమిలర్ లోస్ ఇట్లా అని. సో ఇక్కడ చూసుకుంటే రైజింగ్ వెడ్జ్ ఎక్కడ ఉంది? సో దిస్ వన్ రైజింగ్ వెడ్జ్ పైనకి ఇట్లా హయ్యర్ హైస్ చేసుకుంటా, సిమిలర్ హైస్ బట్ కొంచెం హయ్యర్ హైస్ చేసుకుంటా, దిస్ చేసుకుంటా. వెనెవర్ ద సపోర్ట్ ట్రెండ్ లైన్, దిస్ థింగ్, ద yellow line breaks down, you can enter a trade from here
అండ్ కీప్ యువర్ స్టాప్ లాస్ అట్ ది హై అవుట్ హియర్. ఈ హై ఇక్కడ ఇంకో హై చేస్తుంది యాక్చువల్గా. whenever the price breaks out to the support trend line, you can take a trade towards the downside. That means you're getting short on that. ఇక్కడ చూసుకున్నా ఇట్స్ సిమిలర్ థింగ్, రైట్? వెన్ ఎవర్ ద ప్రైస్ has broken out ఇక్కడ, you can take a stop loss out here and you can ride the wave towards the downside. And one more thing, ఎక్కడి వరకు తీసుకొచ్చి టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఐఎమ్ సీయింగ్ ద ఓన్లీ చార్ట్ అవుట్ హియర్ విచ్ ఇస్ దిస్ హై. సో ఒకవేళ ప్రీవియస్గా సపోర్ట్ జోన్స్ ఏమైనా ఉంటే అక్కడి వరకు అని తీసుకోవచ్చు. లేకపోతే యూ కెన్ ట్రాక్ విత్ రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ ఫ్రమ్ ది టాప్, లైక్ ఇలా అని చేసుకుంటా. అండ్ వెన్ ఎవర్ ద రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ బ్రేక్స్ అవుట్, యూ క్యాన్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ట్రేడ్, షార్ట్ ట్రేడ్. సో నెక్స్ట్ థింగ్ ఇస్ ద ఫాలింగ్ వెడ్జ్. ఫాలింగ్ వెడ్జ్ ఏంటంటే ఇట్స్ అ రివర్సల్ ప్యాటర్న్ లైక్ దిస్ వన్. పైనకించి ప్రైస్ ఇలా వచ్చింది కదా, వెన్ ఎవర్ ద ప్రైస్ ఇట్లా లో హైస్ లోస్ చేసుకుంటా. ఐదర్ ఇట్ కెన్ గో లైక్ దిస్ వన్, దిస్ రైజింగ్ వెజ్ అంటున్నారు కదా, ఆర్ లైక్ ఇలా అని చేస్తుంది ప్రైస్. ఇఫ్ ప్రైస్ ఇస్ మేకింగ్ లైక్ దిస్, లో హైస్ లో లోస్, that means somebody is buying up at the bottoms and selling at the tops and accumulating all the stocks which retailers are selling. And whenever the price breaks out the resistance trend line, which is the upper trend line, you can enter a long trade keeping your stop losses out here. ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ కానీ లేకపోతే ఒక హై లో చేస్తుంది కదా, you can keep a stop loss out there and you can ride the wave whenever the resistance trend line has broken out like this. Where's that? See, ఇలా బ్రేక్ చేయంగానే you can take a long trade after that. You can keep a stop losses out here and you can take a long trade after that. After this is a continuation falling wedge. Price ఎలా చేసుకుంటా it keeps on making similar highs అంటే price fluctuate అవుతుంది. Once the trend line has broken out like this, you can enter a trade out here for a long thing and you can keep your stop losses out here ikkadana and you can ride the wave. దీని ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ లైక్ దిస్, ఫాలింగ్ వెజ్ కదా, ఇట్స్ లైక్ దిస్. అండ్ వెన్ ఎవర్ ద ప్రైస్ బ్రేక్స్ అవుట్ యూ కెన్ ఎంటర్ ట్రేడ్. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇది ఫాలింగ్ వెజ్ది. ఇలా ఇది ఎట్లా ఉంటుందంటే వన్స్ ద ప్రైస్ హ్యాస్ బ్రోకెన్ అవుట్ ది అప్ ట్రెండ్, ఇట్ కీప్స్ ఆన్ మేకింగ్ దిస్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్. అప్ అంటే రెసిస్టెంట్ ట్రెండ్ లైన్, పెద్ద మేజర్ ట్రెండ్ లైన్కి ఇట్లా బ్రేక్ అయిందో, you see this continuation patterns keep on repeating like this one. ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు లైక్ ఫాలింగ్ వెజ్, ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు ఫాలింగ్ వెజ్, until the support trend line breaks out. It's still in the uptrend and the market will make this kind of patterns in between though. సిమిలర్గా ఇఫ్ ద ప్రైస్ ఇస్ అన్ డౌన్ ట్రెండ్, అంటే సపోర్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి కిందికి వెళ్తుందో అనుకుందాం, price keeps on making this kind of continuation patterns towards the downside. One trade, two trades, you can take your trades out here, short trade, and you can keep your stop losses out here and you can trade towards the downside. ఎక్కడైతే హై లోస్ ఉన్నాయో ప్రీవియస్గా చార్ట్ ఇక్కడ లేదు హిస్టరీ కానీ అక్కడి వరకు తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ you can take a resistance trend line from the top. Whenever the resistance trend line breaks out, you can exit the short trade. Next thing is the bullish rectangle. What's a bullish rectangle? Price will be making similar highs and similar lows. So Bitcoin లో literally 2023 నుంచి తీసుకుంటే it's like a similar pattern to the bullish pennant, I guess. Like this one. ఇలా సిమిలర్ హై సిమిలర్ లోస్ చేసేసి ఒకటేసారి ట్రెండ్ లైన్ బ్రేక్ అయినప్పుడు ఇట్ వెంట్ అప్ లైక్ దిస్. సో ఇఫ్ యూ సీ దిస్ థింగ్, ఇట్స్ ద సేమ్ థింగ్, రైట్? ఇక్కడ తీసుకున్న ఇట్స్ ద సేమ్ థింగ్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది అప్ ట్రెండ్ ఓన్లీ. కంటిన్యూషన్ ప్యాటర్న్స్ ఓన్లీ ఫాలో ద సేమ్ ట్రెండ్ వాట్స్ ద ప్రైస్ ఇస్ డూయింగ్ ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ వీక్స్. సో అండ్ దిస్ ఈజ్ ఆల్సో బేరిష్ రెక్టాంగిల్ అంటారు, దీని బుల్లిష్ రెక్టాంగిల్ అంటారు. Okay, it's like market is making similar highs and similar lows. Whenever the price breaks out or breaks down, you can enter a trade out here. And these are bearish pennants and bullish pennants. So market itla squeeze ayetattu kanipistudi gaani
Wherever the price breaks out, you can enter a trade towards the long side, or like if you want to trade a short side, whenever the support trend line from the bottom breaks out, you can enter a trade towards the downside also. So, and the last thing I guess is the rising wedge. Rising wedge అంటే మార్కెట్ కీప్స్ ఆన్ మేకింగ్ ది హైయర్ హైస్ ఫర్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, కాకపోతే ఈ హైని బ్రేక్ చేయదు. కానీ whenever the price breaks out towards the downside, you can enter a trade keeping a stop loss out here and go towards the downside. ఇది మళ్ళీ ఇంకో బేరిష్ పెనెంట్ ప్యాటర్న్ కిందికి వెళ్ళింది అక్కడి నుంచి. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మీకు, మార్కెట్ ఎప్పుడైతే అప్ ట్రెండ్ ఉంటుందో ఇట్స్ మేకింగ్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ టువర్డ్స్ ది అప్ సైడ్, అండ్ whenever the price is going down, it is making a continuation patterns towards the downside until a reversal pattern happens. So we have to look for continuation patterns as well as reversal patterns, because if reversal pattern happens, that means a trend has been changed until the trend gets towards the end. So these are some of the continuation and reversal patterns. This is Akhil signing off. Have a really good day.